నీకు మేలు కలిగే మార్గంలోని వెళ్ళు అని ధర్మశాస్త్రాలని చెప్తున్నాయి. మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల కొరకు విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకునడి, తర్వాత మీరు అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని శాస్త్రాలని చెప్తుంటే, రాజులు ఏం చేస్తున్నారు, అధిపతులు ఏం చేస్తున్నారంటే వారికి స్వప్రయోజనాల కొరకు మనుషునికి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఒక రాజు అంటాడు, లేదు లేదు, నీ ఇష్ట దైవాన్ని నీవు పూజించడం కుదరదు, నీ ఇష్ట దైవాన్ని నువ్వు వెంబడించడం కుదరదు. 30 రోజుల దాకా నువ్వు ఏ దేవునికి కూడా ఎవడో ప్రార్థన చేయకూడదు, నాకే చేయాలి, నాకే వినపాలు తెలియచేయాలి. చూడండి, మనుషుని యొక్క స్వాతంత్రాన్ని సాటి మానవుడు ఏం చేస్తున్నాడంటే హరించి వేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు, కబ్జా చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు,